హలో మై డియర్ పార్టిసిపెంట్స్. ఏపీ ఫైనాన్షియల్ కోడ్ మీ ట్రైనింగ్లో భాగంగా ఏపీ ఫైనాన్షియల్ కోడ్ అనేది సబ్జెక్టు ఈ క్లాస్లో మీరు వినబోతున్నారు. ఈ సబ్జెక్ట్ మెయిన్గా ఏంటంటే సర్వీస్ కండిషన్స్లో ఆర్టికల్ 309 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సర్వీస్ కండిషన్ గవర్న్ చేస్తూ అప్పట్లో గవర్నరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఏపీ ఫైనాన్షియల్ కోడ్, అదర్ కోడ్స్ కూడా ట్రెజరీ కోడ్, తర్వాత లీవ్ రూల్స్, ఇవన్నీ కూడా అదర్ కోడ్స్ కూడా తయారు చేయడం జరిగింది. వీటిల్లో ఏపీ ఫైనాన్షియల్ కోడ్ అనేది చాలా ఎంప్లాయీస్కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, అంటే ఎంప్లాయీస్ ఏ రూల్స్ ప్రకారం ఏ అర్హతలు ఉన్నాయి, ఏ అమౌంట్స్ ఎలాగ డ్రా చేయాలి అనే దాని మీద ఈ ఫైనాన్షియల్ కోడ్ ఉన్నది. దీన్ని బేస్ చేసుకునే డ్రాయింగ్ ఆఫీసరు తన స్టాఫ్కి శాలరీస్ కానీ, కంటింజెన్సీస్ కానీ, టీఏ క్లెయిమ్స్ కానీ, ఏవైనా సరే ట్రావెలింగ్ అలవెన్స్ కానీ ఏవైనా ఇవ్వడానికి వీటన్నీ కూడా ఫైనాన్షియల్ కోడ్ రూల్స్ పాటించాల్సి వస్తుంది. ఇది 3 వాల్యూమ్స్గా ఉంటుంది. ఫస్ట్ వాల్యూమ్ వచ్చేసి 330 ఆర్టికల్స్ ఉంటాయి, 27 ఫారమ్స్ ఉంటాయి. తర్వాత సెకండ్ వాల్యూము 27 అపెండిసెస్ ఉంటాయి. థర్డ్ వాల్యూమ్ డెలిగేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ పవర్స్, ఏ డిపార్ట్మెంటు అధికారులకి, హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి కానీ, రీజనల్ ఆఫీసర్స్కి కానీ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి కానీ, డ్రాయింగ్ ఆఫీసర్స్కి కానీ వీళ్ళకి ఎలాంటి డెలిగేషన్ పవర్స్ ఉంటాయి అనేది వాల్యూమ్ 3లో చెప్పబడతాయి. నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ. ఇట్ మీన్స్ ప్రతి ఖర్చు కూడా ప్రైమా ఫేసీగా అవసరం అయి ఉండాలి. మనకి ఏదైనా ఖర్చు పెట్టమంటే ఏదైనా అవసరం లేకుండా మనం ఖర్చు పెట్టాం కదా, ఫలానా వస్తువు కొనుక్కోవాలి, మన ఇంటి అవసరాలు కూడా ఫలానా వస్తువు కొనుక్కోవాలి అన్నట్టుగానే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి కూడా ఏదైనా ఆఫీస్ ఫర్నిచర్ కావచ్చు, కంటింజెంట్ స్టాఫ్కి ఏదైనా ఇచ్చేవి కావచ్చు, లేకపోతే శాలరీస్ పరంగా కావచ్చు, ఇంకేమైనా సరే ఆఫీస్కి రిలేటెడ్గా ఖర్చు పెట్టాల్సిన ప్రైమా ఫేసీ ప్రాథమికంగా ఆ ఖర్చుకి కావలసినటువంటి అవసరాలు ఉండాలి. తర్వాత సరైన బడ్జెట్ కూడా ఉండాలి. ఎందుకని ఆ అమౌంట్, ఆ అవసరాలు తీర్చడానికి గవర్నమెంట్ నుంచి కావాల్సిన బడ్జెట్ రావాలి. ఆ బడ్జెట్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మనం బడ్జెట్ సెషన్స్లో నేర్చుకోవచ్చు. కానీ దీంట్లో ఒక బడ్జెట్ ఉంటేనే సరిపోదు. ఆ అమౌంట్స్ డ్రా చేయాలంటే, మన అవసరాలకు సరిపడా బడ్జెట్ డ్రా చేయాలంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా కాంపిటెంట్ అథారిటీ నుంచి అది మనం పొందాల్సి ఉంటుంది. తర్వాత ఏదైనా రెస్పాన్సిబిలిటీ, ఏదైనా లాస్ జరిగితే అది డ్యూటీస్, నెగ్లెక్ట్ ఆఫ్ హిస్ డ్యూటీస్, ఎంప్లాయీ డ్యూటీ చేసే దాంట్లో నెగ్లిజెన్స్, నిర్లక్ష్య వైఖరి కనుకుంటే లాస్ జరుగుతుంది. సో గవర్నమెంట్ ఎంప్లాయీ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్. అంటే ఇతను చేసేటువంటి విధి నిర్వహణలో తన ఫంక్షన్స్లో ఆర్థిక లావాదేవీలు చాలా తీవ్రతరమైనవి. సో అతను క్యాష్ బుక్ డీల్ చేసే అతను సరిగా నమోదు చేయకపోవటం వలన, లేకపోతే అసలు ఎంటర్ చేయకుండానే డబ్బులు కాజేయటమో, లేకపోతే ఇంకేదన్నా ఆ డబ్బుని బీరువాలో పెడితే ఎవరైనా దొంగిలించడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఆ డబ్బు అందరికీ కన్సర్న్డ్ బిల్ కలెక్టర్ కావచ్చు, జేఏ కావచ్చు, మీకు సెక్రటరీగా ఉన్న మీరు వాళ్ళని హెడెడ్గా ఉంటూ వాళ్ళని బాధ్యత వాళ్ళదని అనుకోకుండా మీది బాధ్యత అనుకొని మీరు చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు మాకేం తెలియదు అని అంటే మీరు ఇబ్బంది పడతారు. వాళ్ళు కూడా లోయర్ స్టాఫ్ కూడా మాకేం తెలియదు అనడానికి లేదు. సో ఆఫీస్ హెడ్గా ఎక్కువ బాధ్యత మీకు ఉంటుంది. సర్పంచ్ అనేది అనఫిషియల్ కాబట్టి ఆయన హెడెడ్గా ఉన్నప్పటికి కూడా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మీకు ఉంటుంది. ఆఫీస్లో ఫైనాన్షియల్గా కానీ ఏదైనా లాస్ అయితే మీ మీద బాధ్యత ఉంటుంది. తర్వాత ఎవరైనా నన్ను మిస్లీడ్ చేశారు అది అని చెప్తే మీ బాధ్యత తప్పిపోదు. మీరు మా సబార్డినేటు నన్ను మోసం చేశాడు, అందువల్ల ఈ తప్పు జరిగిందని చెప్పుకోవడానికి అది ఎక్స్క్యూజ్ కింద అసలు పరిగణించరు. మీరు ఉన్న దీనికి యూ హ్యావ్ టు సూపర్వైజ్ ది స్టాఫ్ అండ్ యూ హ్యావ్ గార్డ్ ది మనీ. సో మీరు స్టాఫ్ చేసే తప్పుల్ని సవరించి వాళ్ళ చేత పని చేయించుకోవడానికే కానీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నాకేం బాధ్యత లేదు అని అనడానికి లేదు. సో ఇగ్నోరెన్స్ ఆఫ్ రూల్స్ నో ఎక్స్క్యూజ్.
నాకేమీ తెలీదు అని అంటే ఇవాళ రోజున ఉద్యోగంలో చేరిన ఈవెన్ గ్రూప్ 4 సెక్రటరీ కూడా ఇవాళ రోజున డైరెక్ట్ రిక్రూట్ అయినప్పటికి కూడా నాకేం తెలియదు అంటానికి లేదు. ఎందుకని? మీకు అవన్నీ తెలియడం కోసమే ఇలాంటి ట్రైనింగ్స్ అలాంటివి ఇస్తున్నారు. తర్వాత ఈ ట్రైనింగ్స్‌లో నేర్చుకునేదే కాకుండా మీరు బుక్సు, కోడ్సు, మాన్యుయల్సు, తర్వాత సీనియర్స్ దగ్గర విషయాలు తెలుసుకోవడం, తర్వాత ప్రీవియస్‌గా ఉండే రికార్డ్స్‌లో ఉండే కంటెంట్స్ ఏంటి అనేది చూసుకోవడం, ఆఫీస్ మీద భక్తిభావం ఉంటే రికార్డ్స్ పాతవి తిరిగేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఏమి ఫాలో అవుతున్నారు, మనం ఇప్పుడు ఏం ఫాలో కావాలి, ఈ రూల్స్ అన్నీ చూసుకుంటే మంచిదనేది మీకు ఉండాలి. నాకు తెలీదు అనేది ఏ ఉద్యోగి చేయకూడదు. జూనియర్ అసిస్టెంట్ కానీ ఏ ఉద్యోగి నాకు ఈవెన్ క్లాస్ 4 ఎంప్లాయీ కూడా ఏదైనా వర్క్ చెప్తే నాకు తెలీదండి, నేను చేయలేనండి అని అనటానికి లేదు. ఏదైనా సరే చెప్తే చేయాలి. ఆఫీసరు ఇన్సిస్ట్ చేస్తే ఆ పనిని కంప్లీట్ చేయాలి. సో నాకు రూల్స్ తెలియవు, నాకు మీరు ఎట్లా రమ్మంటారని ఒక క్లాస్ 4 అనకూడదు. మీరు కూడా ఆడ్ అవర్స్లో కూడా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అలాంటి పరిస్థితి రాకుండా టైమింగ్స్లోనే చక్కగా పని చేసుకొని స్టాఫ్ చేత పని రాబట్టుకోవాలి సెక్యూరిటీస్గా మీరు. తర్వాత ఈ వీటన్నిటికీ అవసరాలకు మనం డబ్బులు కావాలంటున్నాం. కావాలంటే దానికి తోడు మనకేముంది, అవసరాలు ఉన్నాయి, బడ్జెట్ ఉంది, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంది. అంటే అన్నీ ఉన్నప్పటికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉన్నప్పటికి కూడా ఆ అమౌంట్స్ డ్రా చేయాలంటే ఏ విధంగా డ్రా చేయాలి? ఇప్పుడు మీరు హెడెడ్ బై ఈఓపిఆర్డి అండ్ ఆల్సో డ్రాయింగ్ ఆఫీసర్గా ఎండిఓ కూడా మీకు హెడ్గా ఉంటారు. సో మీ డీడీఓ ఫంక్షన్స్ అన్నీ కూడా ఆయన చూస్తారు కాబట్టి, సో ఆయనకి మీ తరఫున శాలరీస్ అన్నీ కూడా డ్రా చేయడానికి ఆయనకి అధికారం ఉంది. ఈ అధికారం ఎవరిచ్చారు? పై అధికారిగా సిఇఓ జిల్లా పరిషత్. ఆయన ఎంపీడీఓకి హెడ్ ఎవరు? సిఇఓ జిల్లా పరిషత్. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి లార్జర్ డెలిగేషన్స్ ఉంటాయి, హెచ్ఓడీలకి లార్జర్ డెలిగేషన్స్ ఉంటాయి, తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉంటాయి, తర్వాత యూనిట్ ఆఫీసర్స్ ఇద్దరు ముగ్గురు గెజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు సమ్ సీనియర్ మోస్ట్ గెజిటెడ్ ఆఫీసర్కి ఎవరికైనా సరే అక్కడ ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసరు తన బాధ్యతని కింద ఉండే అధికారికి పవర్స్ డెలిగేట్ చేసి ఆ ఆఫీస్ ఫంక్షన్స్ ఏమైనా కూడా డ్రా చేయాల్సి వస్తే అవన్నీ కూడా చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఈజ్ ద ఆఫీస్ హెడ్, సూపరింటెండెంట్ ఈజ్ ది లోయర్ సబార్డినేట్. సో లోయర్ సబార్డినేట్ సూపరింటెండెంట్ ఈజ్ నాన్ గెస్టెడ్, ఈవెన్ దో ఈజ్ నాన్ గెస్టెడ్. అతనికి నా డ్రాయింగ్ పవర్స్ ఆఫీస్ పరంగా స్టాఫ్ సిబ్బంది శాలరీస్ అవన్నీ కూడా డ్రా చేయడానికి అతనికి డ్రా చేసేదానికి ఇస్తారు. డీడీఓ అంటే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్గా ఇచ్చినప్పటికీ కూడా రెస్పాన్సిబిలిటీ ఆఫీస్ హెడ్గా ఎంఆర్ఓదే. అండర్ ది ఆర్డర్స్ ఆఫ్ ది ఎంఆర్ఓ ఏదైనా ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సి వస్తే ఆయన ఇవ్వాలి. అట్లాగే మీకు ఎవరు ఇవ్వాలి? ఎంపీడీఓ స్ట్రైట్ అవే ఇవ్వచ్చు. ఆయన ఇండిపెండెంట్గా, ఇంకా ఆయన కింద అధికారి కాదు చేసేది, ఆయనే చేస్తాడు కాబట్టి ఆయన చేస్తాడు, ఆయనే డ్రా చేస్తాడు. సో అపెండిక్స్ 7 ఇప్పుడు ఆర్టికల్ 93 ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం డెలిగేషన్ పవర్స్ కింది అధికారికి పవర్స్ డెలిగేట్ చేయొచ్చు. తర్వాత అపెండిక్స్ 7 ఆఫ్ ఏపీఎఫ్సి వాల్యూమ్ 2లో ప్రకారం కూడా డెలిగేషన్ ఆఫ్ పవర్స్ గురించి ఇది ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్ వెసులుబాట్లు, ఫైనాన్షియల్ అమౌంట్స్ ఏ మేరకు ఎవరెవరు ఎంత డ్రా చేయాలనేది ఈ వరుస క్రమంలో జీవోలు 5 మెన్షన్ చేయబడ్డాయి. ఈ 5 జీవోల్లో లేటెస్ట్ 2011 జీవోనే ఉంది, తర్వాత మనకు ఏమీ రాలేదు. ఈ జీవోల్లో జియోమెస్ నెంబర్ 490, జియోమెస్ నెంబర్ 389, జియోమెస్ నెంబర్ 148, 286 అండ్ 178. ఈ జీవోస్లో ఏంటంటే సీలింగ్స్, ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఏ మేరకు డ్రా చేయాలి, ఎంత అమౌంట్ డ్రా చేయొచ్చు, ఒక్కొక్క ఐటెంలో కింద ఎంత ఖర్చు పెట్టచ్చు, ఎంత డ్రా చేసి ఎంత ఖర్చు పెట్టచ్చు, అట్లాగే ఆఫీస్ హెడ్ డీడీఓగా ఎంత డ్రా చేయొచ్చు, హెచ్ఓడీలు ఎంత చేయొచ్చు, ఇవన్నీ కూడా ఈ జీవోస్లో తెలపబడింది. నెక్స్ట్ తర్వాత ఏంటంటే చాప్టర్ 3 రిసీట్స్ కలెక్షన్ అండ్ చెక్, ఆర్టికల్ 7 to 37.
అంటే ఆర్టికల్స్ ఫైనాన్షియల్ కోడ్లో వరుస క్రమంలో మనకు వచ్చే క్రమంలో 7 నుంచి 37 వరకు ఉండేది ఏంటంటే ఈ చాప్టర్ 3 కింద వస్తాయి. చాప్టర్స్ కూడా కొన్ని ఇట్లా ఉంటాయి, డివైడ్ చేయబోతుంటుంది. రిసీట్స్ ఎట్లా వస్తాయి? ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ ఉంది, పంచాయతీరాజ్ ఉంది, గ్రామ సచివాలయము, గ్రామ పంచాయతీలో హౌస్ ట్యాక్సెస్ వసూలు చేయటం కానీ అది ఎవరి ద్వారా వసూలు చేస్తారు? మీరు బిల్ కలెక్టర్ ద్వారా చేస్తారు. సో బిల్ కలెక్టర్లు కలెక్ట్ చేస్తారు, కొంతమంది ఆఫీసులకు వచ్చి కలెక్ట్ చేస్తారు, ఆఫీసులకు వచ్చి రెమిట్ చేస్తారు. రకరకాలుగా మీకు అనేక రకాల పన్నులు కానీ ఇతరత్ర ప్లాన్లు అప్రూవ్ చేసితే వచ్చినవి కానీ, ఏదైనా సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తే అట్లా వచ్చే మనీ కానీ ఏవైనా సరే అవన్నీ కూడా రిసీట్స్ రూపంలో వస్తాయి. కలెక్షన్ చేయటం అంటే డోర్ టు డోర్ తిరిగి కలెక్షన్ చేస్తారు. వాళ్ళు చేసి అవన్నీ తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ క్యాషియర్కి ఇచ్చేసి, క్యాషియర్ జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ క్యాష్ బుక్ మెయింటైన్ చేస్తాడు. అతను ఏం చేయాలి? అతను ఆ క్యాష్ బుక్లో ఏ రోజైతే వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ అందిందో ఆ అమౌంట్ అంతా తీసేసుకొని ఒక బీరువాలో కౌంట్ చేసి, ఒక బీరువాలో పెట్టుకొని ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది ఆఫీసర్ ఆ అమౌంట్ ఎంత ఉంది కౌంట్ చేసి రిజిస్టర్లో ఎంటర్ చేసి ఆయనకి ఎంత ఉంది సార్ అని చెప్పి ఆయన కూడా ఫిజికల్గా చూసుకుంటాడు. అట్లాగే ఆ రోజున ఏమైతే బయట నుంచి చెక్కులు కానీ, డీడీలు కానీ, పోస్టల్ ఆర్డర్స్ వచ్చినాయి అవి కూడా క్యాష్ కింద రీడ్ చేసి దానికి వాచ్ రిజిస్టర్లో అవి ముందు ఎంటర్ చేసి తర్వాత క్యాష్ బుక్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ వచ్చిన కలెక్షన్స్ అంతా కూడా కలెక్షన్స్ రూపంలో రావచ్చు, ఏదైనా రిసీట్స్ ఆఫీసుకు సంబంధించిన బయట నుంచి వచ్చేటువంటి రిసీట్స్ అన్నీ కూడా అవి క్యాష్ బుక్లోకి తీసుకురావాలి. తీసుకొచ్చి క్యాష్ మెయింటైన్ చేయడం అనేది ఆర్టికల్ 5 ఫైనాన్షియల్ కోడ్ ఆర్టికల్ 5 చెప్తుంది. అంటే ఆ రిజిస్టరు ఏపీటీసీ ఫారం 5లో ఏపీటీసీ ఫారం 5 ఫైనాన్షియల్ కోడ్ కూడా ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే అది ప్రతిరోజు క్యాష్ బ్యాలెన్స్ వేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, ఆ రోజు రిసీట్స్ ఎంత వచ్చినాయి, టోటల్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత జరిగింది. అంటే ఎక్స్పెండిచర్ మీన్స్ ఇప్పుడు చెక్ వచ్చింది, చెక్ క్యాష్ కింద తీసుకున్నాము, ఆ చెక్ మనం గవర్నమెంట్కి చలానా రూపంలో రెమిట్ చేయగానే పేమెంట్ చేసినట్లకి. అంటే మనం ఇంటర్న్ ఆ అమౌంట్ని ఏం చేసాం? గవర్నమెంట్కి గవర్నమెంట్కి కట్టేసాం. సో అక్కడ పేమెంట్ అయిపోయింది. సో ఇట్లా పేమెంట్ అయిపోయిన తర్వాత ఆ చలానా పంపించినాక అక్కడ బ్యాంకులో యాక్సెప్ట్ అయిన తర్వాత మనకి ఆ చలానా ఒరిజినల్ చలానా మనకు వస్తుంది. అప్పుడు ఆ క్యాష్ బుక్లో రైట్ సైడ్న మనం ఇనిషియల్ ఆఫీసర్గా ఇనిషియల్ వేయాలి. సైడ్ ఇనిషియల్ కింద క్యాష్ బుక్లో ప్రతిరోజు కూడా ప్లస్ మైనస్ మెమో వేసి ఓపెనింగ్ బ్యాలెన్స్, రిసీట్స్, టోటలు, ఎక్స్పెండిచరు, బ్యాలెన్స్, ఈ బ్యాలెన్స్ ఎలా వచ్చింది, క్యాష్ ఎంత ఉంది, తర్వాత క్యాష్ ఫిజికల్గా కౌంట్ చేసి డినామినేషన్స్ వైజ్ కూడా వేయాలి. తర్వాత ఆ రోజు డ్రాఫ్ట్లు, చెక్కులు ఇంకేమన్నా పెండింగ్ ఉంటే అవి కూడా లెక్కలకు వస్తాయి. అవి ఎంత ఉన్నాయి అవి కూడా చూపెట్టాలి. పోస్టల్ ఆర్డర్స్ అవన్నీ కూడా టోటల్గా వాటి చెక్కులు ఎంత అమౌంటు, డ్రాఫ్ట్లు ఎంత అమౌంట్, పోస్టులు ఎంత అమౌంట్ అని వేస్తే చాలు. చెక్ నెంబర్లు అవన్నీ వాచ్ రిజిస్టర్లో ఉంటాయి. సో ఆ విధంగా ఫిజికల్గా అన్నీ కూడా రోజు ఆఫీస్ హెడ్గా ఉన్నటువంటి మీరు సెక్రటరీగా మీరు క్యాష్ బుక్ మెయింటైన్ చేసే అతన్ని దగ్గర నుంచి అన్నీ వెరిఫై చేయాలి. తర్వాత ఏంటంటే రెంట్స్, అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏమైనా ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రెంట్స్కి ఇస్తారు. అట్లాగే ఇప్పుడు కొన్ని గ్రామ పంచాయతీలో కూడా ఏమైనా బిల్డింగ్స్ అట్లా రెంట్కి కూడా ఇస్తే ఆ రెంట్లు కూడా పంచాయతీకి ఆదాయంగా కూడా వస్తుంది. సర్వే చేసినందువల్ల కానీ, ఆక్షన్స్ వేసినందువల్ల కానీ, ఫైన్స్ రూపంలో కానీ, ఏదైనా రిసీట్స్ రికవరీ రూపంలో కానీ, రిఫండ్ చేయాల్సి వచ్చినా కానీ, తర్వాత వాటి టైం లిమిట్ ఏంది అనేది, తర్వాత డిమాండ్ కలెక్షన్ ఎట్లా తయారు చేయాలనేది, బ్యాలెన్స్ షీట్ ఎట్లా వేయాలనేది, ఆడిట్ ఎలా చేయాలనేది అపెండిక్స్ 10లో వివరంగా చెప్పబడింది. దెన్ ఆర్టికల్ 5 అంటే ఇది డిమాండ్ ఫర్ రిసీట్స్ షుడ్ బి రైజ్డ్ ఆఫ్టర్ ప్రాపర్ అసెస్మెంట్. సరైన అంచనా వేసి ఆ మేరకు డిమాండ్ పంపించాలి. ఇప్పుడు గవర్నమెంటు హౌస్ ట్యాక్సెస్కి ఇంత
ఇంత స్క్వేర్ మీటర్స్ ఇంత స్క్వేర్ ఫీట్ ఉంటే ఇంత అమౌంట్ కలెక్షన్ చేయాలని పెడతారు. దాన్ని డిమాండ్ రూపంలో పెట్టేసి ఆ మేరకు కలెక్ట్ చేస్తారు. చేసినటువంటి ఆ అమౌంట్ని ప్రాపర్గా అకౌంట్ ఫర్ చేయాలి ఆర్టికల్ 5. తర్వాత ఆర్టికల్ 9 ఏం చెప్తుందంటే కంట్రోలింగ్ ఆఫీసర్ షుడ్ మానిటర్ డిసిబి డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్. డిమాండ్ ఎంత డిమాండ్స్ మనం ఎంత కలెక్షన్ చేయాలో డిమాండ్స్ రూపంలో మనం వాళ్ళకి హౌస్ హోల్డర్స్కి కానీ ఎవరికైనా సరే మనం డిమాండ్స్ రూపంలో మనం ఇస్తాము. ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత కలెక్ట్ అయింది, ఇంకా ఆ డిమాండ్స్లో ఇంకా ఎంత మిగిలి ఉన్నది అనేది కూడా ఆర్టికల్ 9 కంట్రోలింగ్ ఆఫీసర్స్ మానిటర్ చేయాలి. అంటే బిల్ కలెక్టర్లు తిరుగుతూ ఉంటారు ఇల్లు తిరిగి, కానీ వాళ్ళ కలెక్షన్స్ రావు. వచ్చిన వరకు చూసి మిగిలింది అసలు ఎంత చేయమున్నాము, అసలు మనం డిమాండ్స్ రూపంలో పంచాయతీ ఎంత డిమాండ్స్ రూపంలో కలెక్ట్ చేయాలని అనుకున్నాము, ఎంత కలెక్ట్ అయింది, ఇంకెంత పెండింగ్ ఉంది. ఇదంతా కూడా కనీసం వీక్లీ వన్స్ అయినా అతను సెక్రటరీ అసలు ఇవన్నీ కూడా సరిగా చూసుకోవాలి. డైలీ క్యాష్ బుక్ మాత్రం చూసుకోవాలి. తర్వాత ఆర్టికల్ 13 ఏం చెప్తుంటే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉంటే అవి స్టాండర్డ్ రెంట్ 10% లెక్కన వసూలు చేయాలి. గవర్నమెంటు ఇప్పుడు మీకు కాకపోయినా కూడా పంచాయతీ వ్యవస్థలో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఎవరికైనా రెంట్కి ఇస్తే ఎంప్లాయీస్కి ఇవ్వచ్చు, అదర్స్కి ఏమైనా షాపులు అలాంటివి పెట్టుకోవడానికి కూడా రెంట్ ఇవ్వచ్చు. సో స్టాండర్డ్ రెంట్ 10% ఉంటుంది. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ షుడ్ బి రికవర్డ్ ఎట్ 10% ఆఫ్ స్టాండర్డ్ రెంట్. స్టాండర్డ్ రెంట్ 10% వసూలు చేయాలి. అలాంటి బిల్డింగ్స్ ఎవరికైనా ఎంప్లాయీస్కి ఇచ్చినా కూడా వాళ్ళ శాలరీలో 10% స్టాండర్డ్ రెంట్గా అతనికి జీతం నుంచి రికవర్ చేయాల్సి వస్తుంది. సో క్వార్టర్స్ రూపంలో R&B క్వార్టర్స్ కానీ అలాంటివి ఉన్న కాడ రెసిడెన్షియల్ క్వార్టర్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. చేసినప్పుడు ఏమవుతుందంటే 10% ఆఫ్ ది రెంట్ అతని దగ్గర కలెక్ట్ చేస్తారు. తర్వాత ఆర్టికల్ 22 ఏం చెప్తుందంటే ఆప్షన్స్ గురించి చెప్తుంది. 22A ఆప్షన్స్ అంటే వేలం వేయటం. ఇప్పుడు పంచాయతీ ఆఫీసే ఉంది మీది, తీసుకొని అన్సర్వీసబుల్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నా తర్వాత అటువంటివన్నీ కూడా న్యూస్ పేపర్లో వేయాలి. ఎప్పుడు 5,000 రూపాయలు దాటిన సందర్భంలో వాటి వాల్యూ 5,000 రూపాయలు దాటితే వాటిని పేపర్లో వేసి ఆక్షన్ వేస్తున్నాము, ఆ వేలం పాట పాడుకోవాల్సిందని ఆక్షన్ వేయాలి. ఆక్షన్ వేసినప్పుడు ఏమవుతుంది, పబ్లిష్ చేసిన డేట్కి ఆక్షన్ డేట్కి కొంత గ్యాప్ ఉండాలి. తర్వాత ఆక్షన్లో ఎవరు ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటే వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ ఇంకొక ఇద్దరికి కూడా కింద వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ అతను ఎక్కువ బాడీది అతను తీసుకోలేదనుకో రెండో వాడు మూడో వాడు అట్లా ఎవరికి ఉంటే వాళ్ళకి ఆక్షన్లో వస్తువులు పనికిరాని మనకి అవసరం లేనివి కానీ ఇవి 5,000 దాటిని ఆక్షన్ వేసే ప్రొవిజను ఆర్టికల్ 22Aలో ఉన్నది. నెక్స్ట్ తర్వాత ఫైన్ కలెక్షన్ మానిటరింగ్. ఏదైనా ఫైన్స్ అది వేశారనుకోండి, డిపార్ట్మెంట్ ఫైన్స్ వేసినప్పుడు ఎవరికి వేసామో ఆ ఫైన్స్ అంతా కూడా కలెక్ట్ చేసే బాధ్యత స్టాఫ్ మీద ఉంటుంది. వాళ్ళు చేస్తున్నారా లేదా అని మానిటర్ చేయాల్సిన బాధ్యత ఉంది. అది ఆర్టికల్ 26 చెప్తుంది. తర్వాత రెవెన్యూ రిఫండ్స్ అని ఉంది. అది అపెండిక్స్ 2లో ఎవరెవరు ఆ రెవెన్యూని రిఫండ్ చేయాలనేది ఉంటుంది. ఆర్టికల్ 32 రిఫండ్ ఆఫ్ రెవెన్యూ గురించి ఉంటుంది. అంటే ఏంటి, రిఫండ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి స్టాంపులు కొనుక్కున్నాడు, రిజిస్ట్రేషన్కి ఒక స్థలం కొనుక్కొని దాన్ని రిజిస్టర్ చేయించుకోవడానికి స్టాంపులు సమ్ వెండర్ దగ్గర సబ్ రిజిస్ట్రార్ దగ్గర కానీ పర్చేజ్ చేసి ఉంటాడు. అతనికి ఏదో కారణం వల్ల ఆ రిజిస్ట్రేషన్ ఫెయిల్ అయింది. ఆ స్టాంపులు మామూలుగా అతనికి ఎందుకు పనికిరాదు, దాని మీద అతని పేరు అవన్నీ రాసి ఉంటాయి కాబట్టి. సో అవి ఇక అనాథరైజ్డ్గా అతను పారేసుకోవటం తప్ప ఎందుకు అవి మళ్ళీ గవర్నమెంట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే వాటిని మామూలుగా 3 months లోపలైతే MROకి, 3 months దాటితే RDOకి, 6 months దాటితే కలెక్టర్కి పెట్టుకొని ఆ స్టాంపులు జతపరిచి రిఫండ్ నాకు ఇవ్వాల్సింది అని చెప్పి అర్జీ పెట్టుకుంటే అవి జతపరిచి వాళ్ళు ఏం చేస్తారు, రిఫండ్ బిల్ పెడతారు పార్టీ తరఫున. ఎవరైతే ఆ స్టాంపులు స్పాయిల్డ్ స్టాంప్స్ అంటారు. స్పాయిల్డ్ స్టాంప్స్ ఎగ్జాంపులే ఇది చెప్తున్నాను. స్పాయిల్డ్ స్టాంప్స్ MRO 10%, RDO కూడా 10%, కలెక్టర్ 10%. వాటిని
10% గవర్నమెంట్కి ఆదాయం వచ్చేట్టుగా చేసి మిగిలిన అమౌంట్ 90% ఆ స్టాంప్స్ కలిగిన వ్యక్తికి ట్రెజరీలో డ్రా చేసి పే చేయటం జరుగుతుంది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇది ఏపీటీసీ ఫారం 62లో క్లెయిమ్ చేస్తారు. ఇవి కాకుండా రెవెన్యూ డిపాజిట్స్ అలాంటివి కూడా ఉంటాయి. అవన్నీ కూడా ట్రెజరీలో డిపాజిట్ చేస్తారు, డిపాజిట్ హెడ్ కింద. డిపాజిట్ అవసరమైనప్పుడు అవి మళ్ళీ రిఫండ్ చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు కానీ ఎలక్షన్ డిపాజిట్స్ అని ఉంటాయి. ఎలక్షన్స్ జరిగేటప్పుడు అమౌంట్స్ డిపాజిట్ చేయాలి. ఆఫ్టర్ ఎలక్షను ఆ అమౌంట్ ఇప్పుడు రిఫండ్ చేయటం జరుగుతుంది. రిఫండ్ చేసేటప్పుడు ఈ ఫారం 62 అనే బిల్ ఫారంలోను 32 అనేది ఆర్టికల్లో చెప్పిన విధంగా డ్రా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆర్టికల్ 35 ఏంటంటే ఎక్స్గ్రేషియా రిఫండ్స్ అనేవి ఉన్నాయి. అదేంటంటే అవి 3 మంత్సే ఉంటుంది. స్టాట్యూటరీ అంటే మామూలుగా 3 మంత్స్ లోపల ఏదైనా రిఫండ్స్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి రిఫండ్స్ కూడా 3 నెలల కాల పరిమితే ఉంటుంది. 3 నెలలు దాటినాక ఏం చేయాలి? అవి మన దగ్గర పనికిరావు కాబట్టిగా కన్సర్న్డ్ రిఫండింగ్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేస్తే వస్తాయి. ఎక్స్గ్రేషియా రిఫండ్స్ వచ్చేసి ఏదైనా ఎక్స్గ్రేషియా రిఫండ్స్ రూపంలో ఇస్తే అవి అవన్నీ కూడా 3 మంత్స్ లోపల చేయాలి. తర్వాత స్టాట్యూటరీ ప్రొవిజన్స్ తోటి చేస్తే 1 ఇయర్ లోపల చేయాలి. విత్ ఇన్ 1 ఇయర్ గడువు ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ జనరల్ ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్. అది ఎక్స్పెండిచరు జనరల్ ప్రిన్సిపల్ అండ్ రూల్స్. ఎక్స్పెండిచర్కి సంబంధించి జనరల్ రూల్స్, ప్రిన్సిపల్ రూల్స్ ఏముంటాయి అనేది శాంక్షను, డేట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ శాంక్షన్, ల్యాప్సెస్, కాంట్రాక్టర్ ఏరియర్ క్లెయిమ్స్. ఇప్పుడు శాంక్షన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే శాంక్షను, డేట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ శాంక్షన్. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి శాంక్షన్ ఆర్డర్ 1 ఇయర్ ఉంటుంది. ఆ 1 ఇయర్ దాటిపోతే ఏమవుతుంది? ల్యాప్స్ అయిపోతుంది. అప్పుడు అరియర్ క్లెయిమ్స్గా తయారవుతాయి. అప్పుడు ఎట్లా పే చేయాలి, అరియర్ క్లెయిమ్స్ ఎలా పే చేయాలనేది తర్వాత పారాగ్రాఫ్స్లో తర్వాత రూల్స్లో వస్తుంది. ఆర్టికల్ 38 ఏంటంటే ఇన్ఎవిటబుల్ పేమెంట్స్ టు బి సెటిల్డ్ వితౌట్ డిలే. ఇన్ఎవిటబుల్, ఇప్పుడు మీకు పంచాయత్ సెక్రటరీగా మీరు సిబ్బంది మీ అండర్లో ఉండేటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ, కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ, తర్వాత కంటింజెంట్ వ్యవస్థ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ, బిల్ కలెక్టర్ కానీ, మరే స్టాఫ్ ప్యాటర్న్ ఏదైనా సరే వీళ్ళందరికీ కూడా మీరు జీతభత్యాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఆయా డ్యూ డేట్స్లో ప్రతి ఎంప్లాయీ తను పనిచేసిన ఈవెన్ లో పెయిడ్ ఎంప్లాయీ కూడా 1వ తారీఖు శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ముందుగానే అలాంటివన్నీ కూడా ముందుగా ఏమేమి క్లెయిమ్ చేయాలనేది ముందుగా ఒక 5-6 రోజుల ముందే బిల్స్ తయారు చేసి సెటిల్ అయ్యేట్టుగా చూడాలి. శాలరీస్ కావచ్చు, ఇతరత్ర ఆఫీసు జరిగే పేమెంట్స్ కావచ్చు, కాంట్రాక్టర్కి ఇచ్చే పేమెంట్స్ కావచ్చు, ఇన్ఎవిటబుల్ తప్పనిసరి అయినటువంటి పేమెంట్స్ అన్నీ కూడా ముందుగా ఆలస్యం చేయకుండా, డిలే లేకుండా చేయాలి. అది ఆర్టికల్ 38. ఈ 38లో కూడా ఈ మనీ సెటిల్ చేసి పేమెంట్స్ చేసే విషయంలో కానీ, డ్రా చేసే విషయంలో కానీ 3 and 38 ఆర్టికల్ 3 and 38 ఏం చెప్తుందంటే ప్రొపరైటరీ అంటే మన యాజమాన్య హక్కుగా మన సొంతగా అని భావించాలి. ఆఫీస్గా మనీ, గవర్నమెంట్ మనీని తన ఓన్ మనీగా భావించి తన ఓన్ మనీ ఎట్లా ఆచితూచి ఖర్చు పెడతాడో అలాగే గవర్నమెంట్ మనీని కూడా తప్పనిసరైన వాటిని అన్నింటినీ ముందుగా చేయాలి. ఇంకేదైనా సరే వాటిని మనీ దుర్వినియోగం కాకుండా చూడాలి. అదొకటి. 3 and 38 ఏంటంటే రెస్పాన్సిబిలిటీని, స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొపరైటీని తెలియజేస్తుంది. ఆర్టికల్ 39 ఏంటంటే బడ్జెట్ ల్యాప్స్ ఆఫ్ బై క్లోజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్. ఫిస్కల్ ఇయర్ అన్నాడు, ఫైనాన్షియల్ ఇయర్, అది తప్పు కొట్టాడు. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండేదాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. బడ్జెట్ ల్యాప్సెస్ బై క్లోజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు బడ్జెట్ అనేది ఎలా వస్తుంది మనకి? గవర్నమెంట్లో మామూలుగా అసెంబ్లీలో డిస్కస్ కాబడి గవర్నర్ ఆమోదం పొంది తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి బడ్జెట్ వస్తుంది. ఆ బడ్జెట్ అలోకేట్ కాబట్టి హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ నుంచి లోయర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకి, ఆఫీస్ హెడ్ డిడి వాళ్ళకి వస్తుంది. సో ఆ అమౌంట్
ఈ వచ్చిన అమౌంట్ని మార్చి ఎండింగ్ లోపల ఖర్చు పెట్టాలి. అది ల్యాప్స్ కాకుండా చూడాలి. అది ల్యాప్స్ అయ్యిద్ది అనేది ఆర్టికల్ 39. తర్వాత ఆర్టికల్ 42 వచ్చి శాంక్షన్ అండ్ స్టేటస్. ఇప్పుడు కన్ఫర్మిటీ విత్ శాంక్షన్ అండ్ స్టేటస్. ఇప్పుడు శాంక్షన్ చేసేటప్పుడు దాని యొక్క అర్హతలు చూడాలి. అసలు ఇవ్వచ్చునా లేదా అని ఆలోచించి దాన్ని నిర్ణయించి శాంక్షన్ ఇవ్వాలి. అట్లా చేసేదాన్ని ఆర్టికల్ 42. ఫార్మల్ కమ్యూనికేటెడ్ టు అకౌంటెంట్ జనరల్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంకరెన్స్ ఫర్ గవర్నమెంట్ శాంక్షన్. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేటువంటి బడ్జెట్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కావాల్సి వస్తాయి. ఎట్లా అంటే అట్లా డ్రా చేయడానికి లేదు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయాలి అంటే ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఉంటాడు. మీకు వచ్చేసరికి అలాగే మామూలుగా ప్యాటర్న్ వైజ్ వచ్చేసరికి ఏముంది, సెక్రటరీ వ్యవస్థ, ఈఓపిఆర్డి, డిఎల్పిఓ, డిపిఓ, తర్వాత డిపిఓ, మిడిల్గా ఎండిఓ ఈజ్ ది డ్రాయింగ్ పవర్స్, తర్వాత ఎండిఓ ఈజ్ ప్యాటర్న్ ఈజ్ డిఫరెంట్, తర్వాత డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, కలెక్టర్, తర్వాత వీళ్ళకి వచ్చేసరికి ఎండిఓ, సిఇఓ, జిల్లా పరిషత్. సో ఇలాగా మీకు లింక్ అయి ఉంది. తర్వాత కమిషనర్. ఓవరాల్గా మీకు పంచాయతీరాజ్కి కమిషనర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో దెన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సెక్రటరీ, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ. ఆయన ఆర్డర్స్ ఉండాలి. గవర్నమెంట్ ఆర్డర్స్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ శాంక్షన్ ఆర్డర్స్ ఉండాలి. ఎంత బడ్జెట్ ఉన్నా కూడా ఆయన ఆర్డర్స్ అనేది కొన్ని మీరు శాంక్షన్ చేయడానికి లేదు. కొన్ని మాత్రం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇవ్వచ్చు, కొన్ని కలెక్టర్ ఇవ్వచ్చు, కొన్ని సిఇఓ కూడా ఇవ్వచ్చు. సో ఆయా వాళ్ళ పరిధులను బట్టి ఆ అధికారుల ఇచ్చే అవకాశాలను బట్టి ఆర్డర్స్ ఇవ్వటం జరుగుతుంది. అలాంటి శాంక్షన్ ఆర్డర్స్ని బేస్ చేసుకొని కొన్ని బిల్స్ డ్రా చేయటం జరుగుతుంది. అట్లా ఇచ్చినటువంటి ఆర్డర్స్ కాపీని బిల్లుకి జతపరచాలి, ట్రెజరీకి కాపీ ఇవ్వాలి, తర్వాత ఏజీకి కూడా ఒకటి ముందుగా తెలియజేయాలి. తర్వాత ఆర్డరు ఇప్పుడు ఏంటంటే టేక్స్ ఎఫెక్ట్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇష్యూ అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఒక శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు అని అంటే ఇట్ టేక్స్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద డేట్, ఫలానా డేట్ నుంచి అమల్లోకి వస్తుంది అని ఇస్తాడు. ఇప్పుడు అది ఆర్డర్ ఫలానా డేట్ నుంచి అంటే ఇప్పుడు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చిన డేట్ నుంచి 1 year వస్తుంది. సో 49 అనేది ఏం చెప్తుందంటే శాంక్షన్ ఆర్డరు డేట్ ఫాలో అవుతూ వచ్చిన డేటే క్రైటీరియాగా తీసుకోవాలి. అక్కడ నుంచి 1 year వ్యాలిడిటీ. తర్వాత శాంక్షన్ ల్యాప్సెస్ ఎట్ ది క్లోజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇఫ్ స్పెసిఫైడ్ అదర్వైజ్ ఆఫ్టర్ 1 year. శాంక్షన్ ఆర్డరు స్పెసిఫిక్గా మెన్షన్ చేయకపోతే తప్పక మామూలు కేసెస్లో ఫైనాన్షియల్ ఇయర్లో ఖర్చు పెట్టకపోతే ల్యాప్స్ అవుతుంది. ఏదైనా శాంక్షన్ ఆర్డరు ఇచ్చినప్పుడు ఆ శాంక్షన్ ఆర్డర్లో ఈ సంవత్సరం ఉన్న అమౌంట్, బడ్జెట్ ఉన్న అమౌంట్ వరకే డ్రా చేసి అదే శాంక్షన్ ఆర్డర్ మీద కొంత అమౌంట్ డ్రా చేసి నెక్స్ట్ తర్వాత వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో కూడా అదే సేమ్ శాంక్షన్ ఆర్డర్ మీదనే మనం మిగతా అమౌంట్ని డ్రా చేసుకోవచ్చు. అట్లా కొన్ని ఆర్డర్స్ ఉంటాయి. సో అట్లా స్పెసిఫిక్గా మెన్షన్ చేసినటువంటి ఆర్డర్స్లో మాత్రమే. ఆర్టికల్ 51 ఏం చెప్తుందంటే కాంట్రాక్టర్స్కు సంబంధించిన విషయాలు, వాళ్ళ ఫార్మెట్స్ కానీ కోడ్స్ మాన్యువల్స్, స్టాండర్డైజింగ్ కోడ్స్ మాన్యువల్స్, న్యూ కాంట్రాక్ట్ చేంజెస్ నీడ్ లీగల్ ఒపీనియన్. ఇప్పుడు కాంట్రాక్టర్స్ ఫార్మెట్స్, వాటన్నిటికి కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్, వాటన్నిటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆర్టికల్ 51లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంప్లాయీస్కి మీకు అందరికీ బాగా ముఖ్యంగా తెలియాల్సిన విషయం. ఆర్టికల్ 52 ఎనీ క్లెయిమ్ నాట్ ప్రిఫర్డ్ విత్ ఇన్ 1 year బికమ్స్ టైమ్ బార్డ్. అంటే సంవత్సరం దాటినటువంటి ఏ క్లెయిమ్ అయినా కూడా టైం బార్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇంక్రిమెంట్ నార్మల్ డేట్లో రావాలి, 1 year అవటంతో మీ ఇంక్రిమెంట్ రావాలి. మీ ఇంక్రిమెంట్ ఆగింది అని అంటే ఎందుకు అవుతుంది, కారణం ఉంటుంది. సో అది టైం బార్డ్ అవుతుంది. సో కొన్ని ఇలాగ ఉంటాయి. 1 year అనేది దాటంలోనే టైం. అప్పుడు ఏం కావాలి, 1 year దాటిపోతే మీ డబ్బులు రాకుండా ఏం బాగు, అప్పుడు ఏజీ ప్రియారిటీ కావాలి. ఇప్పుడు ఏజీ పవర్స్ అన్నీ కూడా
డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్స్కి డిప్యూటీ డైరెక్టర్స్కి ఇవ్వటం జరిగింది. ఏజీకి పోయే బదులు, అకౌంటెంట్ జనరల్కి పోయే బదులు డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ ట్రెజరీకి ప్రీ ఆడిట్కి పంపించాలి. ప్రీ ఆడిట్ అయినాక వస్తాయి. నెక్స్ట్